హాయ్ వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు లైన్ క్లియర్ అయింది. బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు పడవడంతో లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామన్నారు నేతలు. 2 సీట్లను బీఎస్పీ కేటాయించారు కేసీఆర్. నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలను బీఎస్పీ కేటాయిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు లోక్సభ ఎన్నికల్లో పోటీకి లైన్ క్లియర్ అయింది. పొత్తులో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఎస్పీకి నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలు కేటాయించడంతో నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు. అయితే హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీఎస్పీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. కొన్నేళ్లుగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఎంఐఎం కంచుకోటగా ఉంది. మరి ఆ స్థానంలో బీఎస్పీ ఎవరు నిలబెడుతుందో వేచి చూడాలి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3rd ప్లేస్కి పరిమితమయ్యారు. రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓడిపోయారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే తమకు డిపాజిట్ కూడా రాదని భావించిన ఆర్ఎస్ ప్రవీణ్ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే కనీసం బీఎస్పీ నుంచి ఒక్కరినైనా పార్లమెంటుకు పంపించు అని భావించారు. మరోవైపు కేసీఆర్ కూడా ఎంపీ అభ్యర్థుల లోటు ఉండడంతో ఇరు పార్టీల పొత్తు పెట్టుకొని లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. పొత్తు ఆర్ఎస్ ప్రవీణ్ పార్లమెంటుకు పంపుతుందో లేదో వేచి చూడాలి.